ప్రస్తుతం తెలంగాణలో అరెస్ట్ల పర్వం నడుస్తుంది. అసలు ఈ అరెస్టులు నిన్న పండగని కూడా చూడకుండా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ తెల్లారేసరికి బెయిల్ వచ్చేసింది. అసలు తెలంగాణలో ఏం జరుగుతుందనేది మనతో మాట్లాడడానికి కట్టా కార్తిక్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే భరత్. సార్, నిన్న కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. 4-5 సెక్షన్ల కింద కేసులు పెట్టారని కూడా తెలుస్తుంది. కానీ తెల్లారేసరికల్లా మళ్ళీ బెయిల్ వచ్చింది. ఆయన బెయిల్ పైన బయటికి రావడం జరిగింది. అసలు ఈ కేసుని ఎలా చూడాలి సార్ మనం? అంటే నువ్వు మొదట చెప్పినట్టు తెలంగాణలో అరెస్టులు నడుస్తున్నాయి అనేదాన్ని నేను ఒప్పుకోలేను. ఎందుకంటే పెద్ద ఎత్తున అరెస్టులు నడవట్లేదు. అంటే రేపు మాకు కేటీఆర్ అన్ని అరెస్ట్ చేస్తామనే ఒక్క దాని మీదనే వెళ్తున్నారు సార్. ప్రభుత్వ ధోరణి మొత్తం అరెస్టులు చేస్తామనే దాని మీదే నడుస్తుంది. అరెస్టు చేస్తారని చెప్పాల్సింది ఐఓ ఆఫీసర్, మీడియా కాదు. మీడియా తనంతట తాను ఊహించుకొని అరెస్టు చేస్తే తంబులైన బాగుంటుంది అనే తంబులైన పెట్టుకొని వాళ్ళ వ్యూస్ కోసం నడిపించుకుంటుంటే దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలంటే ఎట్టా? అంటే కాంగ్రెస్ నాయకులు కూడా రేపో మాపో అరెస్టులు అని చెప్పి అది రాజకీయంగా మాట్లాడే మాటల ఆధారంగా అరెస్టులు జరగవు. ఎప్పుడో దీపావళికి పొలిటికల్ బాంబులు వెళ్తాయి అన్నారు, అప్పుడు అరెస్ట్ జరిగిందా? మీడియా ఊహాగానాలు తప్ప దాంట్లో ఏమీ అతి లేదు, అతిశయతు లేదు. ప్రభుత్వం ఎక్కడా కూడా అఫీషియల్ గా పలానా రోజు అరెస్ట్ చేస్తున్నాం, పలానా వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పింది లేదు. చెప్పడానికి కూడా ప్రభుత్వానికి అధికారం ఉండదు. అరెస్ట్ మీద డెసిషన్ తీసుకోవాల్సింది ఐఓ ఆఫీసర్ మాత్రమే, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాత్రమే కేటీఆర్ కేసులో. సరే, అది పక్కన పెట్టు. అదే సార్, కానీ నాయకులు కూడా బయటికి వచ్చిన అభివృద్ధి గురించి, తెలంగాణలో ఏం జరుగుతుంది, ఎన్ని పథకాలు ఇస్తున్నాం అనేది మాట్లాడకుండా అది మాట్లాడుతున్నారు, ఇది మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇది మాట్లాడుతున్నారు, అది మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకుల మధ్య ఉండేటువంటి సంఘర్షణ వాతావరణం ఆ రకంగానే ఉంటుంది. ఒకరినొకరు విమర్శించుకునే పనిలో ఈ మాటలనే మాట్లాడతాం. సరే, ఈ రాజకీయ నాయకుల మాటలు పక్కన పెట్టేద్దాం. రాజకీయ నాయకుల మాటల గురించి మాట్లాడితే చాలా మాట్లాడుతుంది. ఆ చర్చ పూర్తిగా మన సబ్జెక్ట్ నుంచి పక్క పోదు. కౌశిక్ రెడ్డి అరెస్ట్ కౌశిక్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి సంజయ్ అనేటువంటి ఎమ్మెల్యే మీద రౌడీజం చేసే ప్రయత్నం చేశాడు అనేటువంటిది సంజయ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు. తర్వాత ఆ సంజయ్కి ఉన్నటువంటి ఎమ్మెల్యే పిఏ అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు. అంటే అతను జగిత్యాల ఎమ్మెల్యే, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించి జగిత్యాల ఎమ్మెల్యే. తర్వాత అలా కలెక్టరేట్లో సమీక్షా సమావేశం ఇదంతా జరిగింది కాబట్టి అక్కడ ఆర్డీఓ కూడా ఫిర్యాదు ఇచ్చాడు. ఒకటి ఆర్డీఓ ఫిర్యాదు ఇచ్చాడు, 2 జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ ఫిర్యాదు ఇచ్చాడు, సంజయ్కి పిఏగా ఉన్నటువంటి పిఏ కూడా ఫిర్యాదు ఇచ్చాడు. మల్లేశం అనుకుంటా అతని పేరు, మల్లేశం ఫిర్యాదు ఇచ్చాడు. ఈ ముగ్గురు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు 4 సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి నిన్న రాత్రిపూట, భోగి పండుగ రోజు రాత్రిపూట హైదరాబాద్ వచ్చి కరీంనగర్ పోలీసులు కౌశిక్ రెడ్డిని చేరుకొని కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సరే, కౌశిక్ రెడ్డి మీద గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయి. బంజారాహిల్స్లో పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించాడన్న కేసు ఉంది. గతంలో కరీంనగర్లో ఇంకో కేసు ఉంది. అతని మీద అనేక వివాదాస్పదమైనటువంటి ఆరోపణలు కూడా కౌశిక్ రెడ్డి మీద ఉన్నాయి. అయితే ఇవన్నీ పక్కన పెట్టేస్తే అతని మీద అన్ని కేసులు కలిపి పీడీ యాక్ట్ పెట్టబోతున్నారు అని చర్చ కూడా నడిచింది. నిజానికి అలా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నటువంటి వ్యక్తి అతను వాదించిన వాదనలో కూడా ఇతను పదే దురుసుగా ప్రవర్తిస్తున్నాడు సమాజంలో అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. దానికి కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు ఏం చెప్పారు? పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి క్రమంలో ప్రజా సమస్యలని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళే సమయంలో జరిగినటువంటి సంఘటనగా వీటిని చూడండి అని వీళ్ళు వాదించారు. కాకపోతే పోలీసులు అరెస్ట్ చేయటంలో చూపించిన ఉత్సాహం కేసుని నిరూపించడంలో, కేసు యొక్క తీవ్రతను చూపించడంలో ఫెయిల్ అయ్యారా అనేది మాత్రం కరెక్ట్. ఎందుకంటే కౌశిక్ రెడ్డి మీద పెట్టిన అన్నీ కూడా 5 years బిలో కేసులు. 5 years బిలో. నిజానికి సుప్రీంకోర్టు రూలింగ్స్ ప్రకారం 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే తీవ్రత ఉన్నటువంటి కేసులు అన్నిటికీ కూడా బెయిలబుల్ కేసులు. అవన్నీ 7 సంవత్సరాలు పైగా శిక్ష పడే సెక్షన్స్ ఉన్నటువంటి కేసులన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసులు. కాబట్టి ఇప్పుడు 7 సంవత్సరాలు, ఇప్పుడు కౌశిక్ రెడ్డి అయితే మరి 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల కింద శిక్ష పడే కేసులు. కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రకారం, హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు మధుసూదన్ రావు అయితే ఏంటి, తర్వాత ఆ రవీందర్ సింగ్ అనుకుంటా, అతను వాళ్ళిద్దరూ వాదించారు. వాదనలు పరిగణలో తీసుకున్నటువంటి జడ్జి గారు కౌశిక్ రెడ్డికి 2 కండిషన్లు పెట్టి, ఒక కండిషన్ ఏంది, 50,000 పూచీకత్తు చొప్పున 2 పూచీకత్తు సమర్పించాలి అని ఒక కండిషను. పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరించాలి, వెళ్ళి కోఆపరేట్ చేయాలి అనేటువంటి 2వ కండిషన్. ఈ 2 కండిషన్లు పెట్టి అతనికి బెయిల్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ ఏమో కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చి
భోగి పండుగ రోజున చేశారు. అవును సార్. కానీ కేసు తీవ్రతను చూపించడంలో ఫెయిల్ కావటం ఫలితంగా అట్ ఎ డే అంటే ఒక్కరోజులోనే బెయిల్ వచ్చేసింది. అంటే ఇక్కడ పోలీసులు నేర తీవ్రతను చూపించడంలో కొంత ఫెయిల్ అయ్యారు కదా. అవును. ఇక్కడ మనం దీన్ని పాయింట్అవుట్ చేయాలి. అయితే నిజానికి నేర తీవ్రత లేదని పోలీసులే భావించి ఉంటే మళ్ళీ సెక్షన్లు పెట్టినవారు కేసులు పెట్టిన పోలీసులే కాబట్టి ఆ నేర తీవ్రత లేదు అనుకుంటే హడావుడి అరెస్ట్ ఎందుకు? భోగి పండుగ రోజు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేయాల్సి ఎందుకు వచ్చింది? అర్ధరాత్రి చేశారు. రాత్రిపూట ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక పక్కన కేటీఆర్ని హరీష్ రావుని గృహ నిర్బంధం చేసి మరి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే నేర తీవ్రత ఎక్కువని పోలీసులు భావిస్తే ఆ రకంగా అరెస్ట్ చేయాలి. నేర తీవ్రత తక్కువని భావిస్తే పండుగ తర్వాత అయినా కరీంనగర్ వచ్చినప్పుడు అరెస్ట్ చేసుకోవచ్చు. దానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వేస్ట్ కదా పోలీసులు ఇక్కడ దాకా వచ్చి అరెస్ట్ చేయటం. కాబట్టి ఇక్కడ రెండు విషయాల్లో ఒకటి పోలీసులు ఏం భావించిందేమో నేర తీవ్రత చాలా పెద్దదని, కానీ చూపించడం వల్ల ఫెయిల్ అయ్యారు. కాబట్టి కౌశిక్ రెడ్డికి ఇమీడియట్ ఒకే రోజులో బెయిల్ వచ్చింది అని చెప్పాలి. కాకపోతే కౌశిక్ రెడ్డి కూడా తన దురస్థానాన్ని తగ్గించుకోవాలి. నిజానికి సంజయ్ మీద ఏదైతే కౌశిక్ రెడ్డి వాదనకి వెళ్ళాడు, నువ్వు రాజీనామా చేయి, పార్టీ మారావు, నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావు, నీకెందుకు మైక్ ఇవ్వాలి అని అన్నాడు. నిజానికి ఇదే కౌశిక్ రెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చాడు? సరే ఆ రోజు ప్రజాప్రతినిధి కాకపోయి ఉండొచ్చు, రాజీనామా చేయడానికి అవకాశం లేకపోయి ఉండొచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి అయితేంది, టీడీపీ పార్టీ నుంచి అయితేంది, ఆ రోజు ఇతర రాజకీయ పార్టీ నుంచి అయితేంది రాజీనామాలు చేసేది రాలేదుగా. రాజీనామాలు చేయకుండా వచ్చినటువంటి వ్యక్తుల్ని మంత్రిగా చేసిన ఆ అనుభవం కూడా కేసీఆర్కు ఉంది కదా. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుంచి గెలిచి అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరి మంత్రి అయ్యాడు. సబితా ఇందర్ కాంగ్రెస్ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండానే బీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి అయ్యారు. మరి రాజీనామాలు చేయని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎట్ట ప్రశ్నిస్తావు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎమ్మెల్యేని చేర్చుకున్నా అని చెప్తుంది. మీరే పొద్దున్న లేస్తే ఈ ప్రభుత్వం పడిపోతుంది, మాతో 20 మంది ఎమ్మెల్యే టచ్లో ఉన్నారు, మాతో 15 మంది ఎమ్మెల్యే టచ్లో ఉన్నారు, మాతో 2 మంత్రులు టచ్లో ఉన్నారని చెప్పడం ఫలితంగా సహజంగా భయం వేసినటువంటి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని లాగేసుకుంటే వాళ్ళ డిఫెన్స్లో పడతారు కదని లాగేసుకున్నాడేమో. ఇలా ఎందుకు అనుకోకూడదు? ఒకప్పుడు కేసీఆర్ చెప్పిన మాట ఏంది, ఎందుకు ఎమ్మెల్యేలను తీసుకుంటున్నామంటే అప్పుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద కుట్రబడి మా ప్రభుత్వాన్ని పడేయడానికి కుట్ర చేస్తున్నాడు కాబట్టి అవతల పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటున్నానని చెప్పాడు కేసీఆర్. దాన్ని జనం నమ్మారు. 2018లో తిరిగి ఎమ్మెల్యే కేసీఆర్కి అధికారం ఇచ్చారు, అది కూడా 89 సీట్లతోటి. అని ఎమ్మెల్యేలు అవతల పార్టీలు తీసుకునే అవసరం లేకుండా పెద్ద మెజార్టీతో ఇచ్చారు. అయినా సరే కేసీఆర్ తీసుకున్నాడు, అయినా సరే పార్టీని అన్నిటిని విలీనం చేసుకున్నాడు. ఇవాళ ఒకప్పుడు కేసీఆర్ చెప్పిన రీజన్ ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి తప్పని ఎందుకు అనుకోకూడదు? ఎందుకు అనుకోవాలి? సారీ అంటే ఇక్కడ ఎవరు రాజకీయ వాళ్ళకుంటే వాదించుకోవడానికి, పొలిటికల్గా చెప్పుకోవడానికి. కానీ అంతిమంగా ప్రజల కోణం నుంచి మనం చూసినప్పుడు మాత్రం ఎమ్మెల్యేలు పార్టీ మారటం అనేటువంటిది కరెక్ట్ కాదు. పార్లమెంట్లో కూడా చట్టం రావాలి. రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నాడు. విషయం ఏంటంటే రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాడు, రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇంకోటి ఫాలో అవుతా ఉన్నాడు. రాహుల్ గాంధీ డిమాండ్ చేసేది ఏంది, ఒక ఎమ్మెల్యే పార్టీ మారగానే ఆటోమేటిక్గా అతని ఎమ్మెల్యే మెంబర్షిప్ డిస్క్వాలిఫై కావాలి, మళ్ళీ అతను ఎలక్షన్ ఎదుర్కోవాలి. ప్రజల మద్దతు ఉంటే ఆ పార్టీలో మారటాన్ని కనుక ప్రజలు సమర్థిస్తే ఓకే, సమర్థించకపోతే ఆటోమేటిక్గా మాజీ ఎమ్మెల్యే అయిపోతాడు. ఎన్నికలు ఎదుర్కోవాలి, ప్రజల మద్దతును ఎదుర్కోవాలి అనేటువంటిది రాహుల్ గాంధీ పార్లమెంట్లో చేసే డిమాండ్. ఇక్కడ మరి దాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు పాటించట్లేదు అంటే ఎలక్షన్స్ అంటే ఎవరికైనా భయం, ఎవరి ఖర్చుతో కూడింది, మళ్ళీ ప్రభుత్వం మీద వ్యతిరేకత దాంట్లో వ్యక్తం అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి బాగా తెలుసు బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం గతంలో జరిగిన బై ఎలక్షన్స్. దుబ్బాక్ అయితే ఏంది, హుజురాబాద్ అయితే ఏంది, ఈ బై ఎలక్షన్స్ మునుగోడు అయితే ఏంది. సరే మునుగోడులో గెలిచినప్పటికీ ఓడిపోయినంత పని అయింది. సో ఈ బై ఎలక్షన్స్ లో వచ్చినటువంటి వ్యతిరేకత మెయిన్ ఎలక్షన్స్కి వచ్చేసరికి పీక్స్ పోయింది, అది కాంగ్రెస్కి కలిసి వచ్చింది. కాబట్టి బై ఎలక్షన్స్ అనేవి చాలా టాస్క్తో కూడుకున్నాయి, ఖర్చుతో కూడుకున్నాయి, ఇబ్బందితో కూడుకున్నాయి. ఎక్కడైనా అనుకోకుండా ఓడిపోతే అది ప్రభుత్వానికి చాలా బ్యాడ్ నేమ్ వస్తున్న విషయం రేవంత్ రెడ్డి తెలుసు. కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి ఆయన ఇష్టపడట్లేదు. అయితే ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారి గురించే తీసుకుంటే సార్, ఈ మధ్య బాగా కాంట్రవర్సీలో కనబడుతున్నాడు. అంటే కేటీఆర్ కేసీఆర్ కన్నా మించి బీఆర్ఎస్లో ఎవరైనా ఇప్పుడు హంగామా చేస్తున్నారా అంటే కౌశిక్ రెడ్డి అనే అనుకుంటున్నారు. అంటే వెనకాలండి నడిపిస్తున్నారంటారా? అసలు ఎలా చూడాలి సార్ ఇది? కౌశిక్ రెడ్డి మైండ్ సెట్ ఏంటంటే తను వార్తల్లో ఉండాలి, ఎప్పుడు తన చుట్టూ చర్చ జరగాలి అనే ఒక మైండ్ సెట్. కాంగ్రెస్లో ఉన్నప్పుడు తను అలానే ఉంటుండేవాడు, కాంగ్రెస్లో అంత అవకాశాలు రాలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే కావటం ఫలితంగా ఇక్కడ ఎమ్మెల్యేల సంఖ్య కూడా కొంచెం తక్కువగా ఉండటం ఫలితంగా
యాక్టివ్గా ఉన్న వాళ్ళకి అవకాశం ఉండటం ఫలితంగా ఇది ఉద్యమం పార్టీ కూడా అయ్యి ఉండటం ఫలితంగా కౌశిక్ రెడ్డికి అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. సో ఎంత అగ్రెసివ్గా వెళ్తే అంత. ఇప్పుడు కేటీఆర్ కూడా అగ్రెసివ్నెస్ నేర్చుకున్నారు. ఇంతకుముందు చాలా సాఫ్ట్ కేటీఆర్, ఐటీ శాఖ మంత్రిగా తన ప్రొఫెషన్లో వేరుగా ఉండేవాడు. కానీ ఇప్పుడు కేటీఆర్ చాలా మాస్గా తయారయ్యాడు. ఎందుకంటే కేటీఆర్ అనుకుంటుంది ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి హైలైట్ కావడానికి కారణం మాస్ డైలాగులు, మాస్ ఇమేజ్. బండి సంజయ్ హైలైట్ కావడానికి కారణం మాస్ డైలాగులు, మాస్ ఇమేజ్. సో ఆ ఇమేజ్ ఒకప్పుడు కేసీఆర్ హైలైట్ కావడానికి కారణం మాస్ డైలాగులు, మాస్ ఇమేజ్. సో ఆ మాస్ ఇమేజ్ తెచ్చుకుంటేనే మనం హైలైట్ అవుతాం అనేది కేటీఆర్ గమనించాడు. అది కేసీఆర్ ఉదాహరణ, రేవంత్ రెడ్డి ఉదాహరణ, బండి సంజయ్ ఉదాహరణ, ఇవి చూసుకొని ఇప్పుడు కేటీఆర్ కూడా మాస్గా తయారే. అందుకని రేవంత్ రెడ్డిని ఒంటి కాలు మీద లేస్తూ తిట్టడం కానీ, ఆ వ్యాఖ్యానాలు కానీ ఇంతకుముందు ఎప్పుడు కేటీఆర్ చూసుంటాం. సహజంగానే రాజీ ఎలా ఉన్నాడు, తర్వాత మా మంత్రులు కూడా అలానే ఉంటారు కదా. ఆ పార్టీకి రాజీ అయినటువంటి కేటీఆర్ అలాగే ఉన్నాడు కాబట్టి ఆ పార్టీలో మంత్రుల స్థాయిలో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి ఇంకొకరు అరకనే ఉంటాడని ప్రయత్నం చేస్తారు. కౌశిక్ రెడ్డి కొద్దిగా అగ్రెసివ్ పర్సన్ కూడా ఆ అగ్రెసివ్నెస్ పునికి పుచ్చుకొని ముందుకెళ్తున్నాడు. ఎంత వివాదాస్పదత, అంత కాంట్రవర్సీలో ఉంటే అంత పేరు జనంలో నానుతూ ఉంటుంది, అంత రాజకీయాల్లో పేరు వస్తూ ఉంటుంది. రేపొద్దున మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మంత్రి కావచ్చు అనేటువంటి ఆలోచనతో కౌశిక్ రెడ్డి చాలా ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంది. సో ఎనీవే వార్తల్లో ఉండటం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఒక విషయం చాలా జాగ్రత్తగా కౌశిక్ రెడ్డి ఆలోచించుకోవాలి. వార్తల్లో ఉండటం కోసం ప్రజా సమస్యల మీద ఎంత అగ్రెసివ్గా పోతే అంత పేరు వస్తుంది, నిజమే. అదే క్రమంలో రౌడీజంతోన బూతులతోన పోతే అంత చెడ్డ పేరు కూడా వస్తుంది. అంటే రెండు ఉదాహరణలు ఉంటాయి. ఒక సన్నని గీత ఉంటుంది, ఆ గీత లోపల నువ్వు ఎంత అగ్రెసివ్ పోయినా జనం యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు రైతులకు రుణమాఫీ సరిగ్గా జరగలేదు, అగ్రెసివ్గా పో, పాజిటివ్ వస్తుంది. రైతు భరోసా ఇంకా వేయలేదు, అగ్రెసివ్గా పో, మంచి పేరు వస్తుంది. తర్వాత రేషన్ కార్డు జారీ 16 తారీఖు నుంచి చేయబోతున్నారు. రేషన్ కార్డు ఇవ్వటం లోపం జరిగింది అనుకో, అగ్రెసివ్గా పో, చాలా మంచి పేరు వస్తుంది. లేదు రేషన్ కార్డు కులగణన మాత్రం ఎందుకు ప్రాతిపదిక పెట్టాలి, కులగణనలో పాల్గొనే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఈ రిపోర్ట్ కాదు, ఒరిజినల్ గా సర్వే తీసుకొచ్చి గతంలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే కొన్ని ఫామ్ తీసుకుంది, ప్రజా గవర్నమెంట్ అని చెప్పేసి ఫామ్ తీసుకుంది. దాన్ని కూడా లెక్కలో తీసుకొని నువ్వు రేషన్ కార్డు ఇవ్వని చెప్పేసి గొడవ చేయి, మంచి పేరు వస్తుంది. సో ఇలాంటి ప్రజల సమస్యల మీద రెండో సంక్రాంతి పండుగ అంటే రైతుల పండుగ. రైతులతో కలిసి అగ్రెసివ్గా ఫైట్ చేశాడనుకో, రైతులతో కలిసి పండగ చేసుకుంటూ మాట్లాడాడనుకో, కౌశిక్ రెడ్డి మంచి పేరు వస్తుంది. అంతేగాని ఒక ఎమ్మెల్యే మీద కొట్టడానికి పోతేనో, రౌడీజం చేస్తేనో అవి చెడ్డ పేరు చేసుకోవచ్చు తప్ప మంచి పేరు తీసుకురా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.